హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, ఒక మంచి ప్రతిపాదన చేసింది. కేంద్ర ప్రభుత్వంగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు. ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపయోగపడే ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో అదేంటో మనం తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్లుగా దయచేసి జాయిన్ అవ్వండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8,885 కిలోమీటర్ల పాటు రైల్వే లైన్ ఉందండి. దాదాపు ఈ రైల్వే లైన్లు దేశంలో ఉండే ఒక 5 బోర్డులకు కనెక్టివిటీ ఉన్నదన్నమాట. 5 బోర్డులు అంటే ఏంటి? దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సదరన్ రైల్వే, సౌత్ వెస్ట్ రైల్వే, ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఈ 5 జోన్ల గుండా ఈ రైల్వే లైన్లు 8,885 కిలోమీటర్ల పాటు ఉండే ఈ రైల్వే లైన్లు కనెక్టివిటీ కలిగి ఉన్నాయి. అంటే ఒక సెంటర్గా ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది అర్థం అన్నమాట. అలాంటి సెంటర్గా ఉండే ఆంధ్రప్రదేశ్కు ఇక్కడ అలాగే చాలా ఉన్నాయి. లోకో షెడ్స్ ఉన్నాయి, వర్క్షాప్స్ ఉన్నాయి, ట్రాక్ మిషన్స్ ఉన్నాయి. ఇట్లా సెంట్రలైజ్డ్ ఒక యూనిట్లు కూడా ఇక్కడ పెట్టున్నారు. రకరకాల గుంతకలు కావచ్చు, విజయవాడ కావచ్చు, తదితర ప్రాంతాల్లో. మరి ఇంత స్ట్రక్చరు, ఇక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్ఆర్బి కేటాయించండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కేటాయించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఒక ఒత్తిడి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి అమరావతిలో అనేక పనులు జరుగుతున్నాయి, అనేక ప్రాజెక్టులు ప్రారంభమైనాయి. ఎప్పుడూ లేని విధంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్కు సహాయ సహకారాలు అందిస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ జోడెద్దుల సవారీ సాగుతూ ఉంది. సో ఒక అద్భుతమైన డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి దాదాపుగా అనేక వేల కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే వచ్చినాయి. ఆర్ఆర్బి కూడా కావాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఆయన లేఖ రాశారు. ఏంటి ఆర్ఆర్బి? ఆర్ఆర్బి వల్ల ప్రయోజనం ఏంటి అని చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఆర్ఆర్బీలు ఇప్పటి వరకు 21 చోట్ల ఉన్నాయండి. 21 చోట్ల అంటే సికింద్రాబాద్లో ఉంది, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, ముంబై, అహ్మదాబాదు, అజ్మీరు, భోపాలు, బిలాస్పూరు, భువనేశ్వరు, కల్కత్తా, మాల్డా, సిలిగురి, గౌహతి, జమ్మూ కాశ్మీరు, చండీగఢ్, అహ్మదాబాదు, గోరఖ్పూరు, పాట్నా, ముజఫరాపూరు, రాంచీ, ఇలా 21 చోట్ల ఉన్నాయి. అంటే మాల్డాకో లేకపోతే రాంచీకో మనం తీసిపోయామా? మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒకటి కావాలి కదా. మరి వాళ్ళందరూ పెట్టించుకున్నారు. ఎందుకు ఆర్ఆర్బీలు అంటే అక్కడ స్థానికంగా ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి. ఆర్ఆర్బీ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? ఒకటి, ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ బోర్డు కనుక అమరావతిలో ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి. సో రిక్రూట్మెంట్ బోర్డు, దానికి సంబంధించిన కార్యాలయం, స్థానికంగా ఉద్యోగాలు, ఇవన్నీ రావాలంటే ఆర్ఆర్బీ ద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఆర్ఆర్బీకి ఈ రిక్రూట్మెంట్ చేసే బాధ్యతను అప్పగిస్తూ ఉంటుంది. అలా గనక అప్పగిస్తే స్థానికంగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే స్థానికంగా తెలుగు స్పీకింగ్ పీపుల్కి అవకాశాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇక్కడి నుంచి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మనం ఆర్ఆర్బీ సెంటర్లు ఎక్కడున్నాయి అక్కడికి వెళ్ళి రాయాల్సి వచ్చేది. ఇవాళ అట్లా అవకాశం, అలాంటి పరిస్థితి ఉండదు. సో మన ఆంధ్రప్రదేశ్లోని సెంటర్లలో, విజయవాడ లాంటి సెంటర్లలో మనం పెట్టుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకు ఒక యాడెడ్ లోకల్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ప్రతి సందర్భంలో. సో కొన్ని పోస్టులు ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే వాళ్ళ కోసమే కొన్ని పోస్టులు క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేయటం వల్ల ఇక్కడ లోకలైట్స్కి అవకాశం ఉంటుంది. తద్వారా అంటే ఆర్ఆర్బీ మన దగ్గర ఉంది అంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అంశాలు నిరుద్యోగ యువతకు తెలుస్తూ ఉంటాయి. సో ఆర్ఆర్బీలో మనం అప్లై చేసుకోవాలి. చాలామంది ఆర్ఆర్బీకి అప్లై చేసుకోవడం కూడా చాలా తక్కువే అని చెప్పాలి, అవేర్నెస్ కూడా తక్కువే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో కాస్తో కూస్తో సికింద్రాబాద్లో ఇక్కడ ఉంది కాబట్టి కొంత అవగాహన ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా వరకు ఆర్ఆర్బీకి వెళ్ళే వాళ్ళు కొంత తక్కువ సంఖ్యలోనే ఉంటారని మనకు వస్తున్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఆర్ఆర్బీ గనక ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే, అమరావతికి కేటాయిస్తే ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి చాలా వరకు న్యాయం జరుగుతుంది. అదొక ఒక పాజిటివ్ అప్రోచ్ అవుతుంది నిరుద్యోగుల విషయంలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్ఆర్బీని అయితే అమరావతికి కేటాయించడం గ్యారంటీగా కనపడుతోంది. సో ప్రభుత్వానికి మనం అభినందనలు తెలియజేద్దాం.